హలో ఆల్. హలో ఆల్. ఈరోజు మనము హెడర్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. నేను మీ భానుప్రసాద్. ఈరోజు మనం హెడర్స్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. హెడర్స్ అంటే ఏంటంటే మనకి ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా క్లయింట్ నుంచి సర్వర్కి, సర్వర్ నుంచి టీపీకి. సో రిక్వెస్ట్ అనేది ఈ విధంగా పాస్ అవుతుంది కదా. సో ఈ విధంగా పాస్ అయినప్పుడు సో ఈ క్లయింట్కి సర్వర్కి మధ్య there will be a transformation of the key values. అంటే మనకి అథెంటికేషన్ కావచ్చు, ఆర్ బేరర్ టోకెన్ కావచ్చు, కంటెంట్ టైప్ కావచ్చు. There will be key parameters that will pass from client to server to get the information from client, process by the server, give it back to the again to the client. సో ఈ కీ ఇన్ఫర్మేషన్స్ ని మనము హెడర్స్ ద్వారా పంపిస్తాం. సో దాన్ని వి కాల్ ఇట్ యాజ్ అ హెడర్స్. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ హెడర్స్ తీసుకుందాం. రిక్వెస్ట్ హెడర్స్ లో ఏంటంటే మనం పంపించేది ఏంటంటే మాక్సిమం ఆథరైజేషన్ టోకన్స్ ఆర్ యాక్సెప్ట్ ఆర్ యూజర్ ఏజెంట్ కుకీస్ అవ్వచ్చు. సో మనకి యుఐ నుంచి ఒక సర్వర్ ఏపీ హిట్ అయినప్పుడు సర్వర్కి then cookie is the most important or a token is the most important that will go as a the header. సో మనకి రిక్వెస్ట్ హెడర్ లో ఇది పాస్ చేస్తాం. సో వై వీ నీడ్ టు పాస్ ఇట్? ఈ ఇన్ఫర్మేషన్ సర్వర్ నీడ్స్ ఇట్. ఇది మనం రిక్వెస్ట్ బాడీలో పంపించచ్చు కదా అంటే నో, ఇట్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. అందుకని కుకీని వి యాక్చువల్లీ పాస్ ఇట్ అస్ అ హెడర్. రెస్పాన్స్ హెడర్స్ అంటే ఏంటంటే వెన్ యూ హిట్ యువర్ విత్ రిక్వెస్ట్ సర్వర్ ప్రాసెస్ చేసి ఇట్ ఈస్ గివింగ్ యూ రెస్పాన్స్. ఆ రెస్పాన్స్ హెడర్స్ లో ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద రెస్పాన్స్ హెడర్స్ ఆల్సో విల్ బి పాస్డ్. హెడర్స్ లో ఏమొస్తాయి? కంటెంట్ టైప్ వస్తుంది, కాషే కంట్రోల్, అండ్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఐమ్ గివింగ్. సెట్ కుకీ అంటే మనకి రెస్పాన్స్ నుంచి వచ్చినప్పుడు కంటెంట్ టైప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే అప్లికేషన్ స్లాష్ చేషన్ అనేది సో విల్ గెట్ యాజ్ అ కంటెంట్ టైప్. సో ఇలా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడర్స్ మనం పాస్ చేయొచ్చు. సో వన్ ఈజ్ రిక్వెస్ట్ హెడర్, రెస్పాన్స్ హెడర్, ఎంటిటీ హెడర్స్. ఎంటిటీ ఏంటంటే మనం మెటాడేటా ప్రొవైడ్ చేస్తుంది మనకి బాడీకి, సో కంటెంట్ బాడీకి. సో కంటెంట్ లెంత్ అవ్వచ్చు, కంటెంట్ ఎన్కోడింగ్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైప్స్ దట్ వి గెట్ ఇన్ హెడర్స్. సో మనకి ఈ హెడర్స్ ని ఒక ఇన్ఫర్మేషన్ లాగా పాస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ సర్వర్ నుంచి ప్రాసెస్ అయ్యి విల్ గెట్ ఇట్ ఇన్ టు ద యాజ్ అన్ అవుట్పుట్, రైట్? సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.